భారీ వర్షాలకు హైదరాబాద్ అంతా అతలాకుతలమవుతోంది. తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. స్వాతి, వర్షానికి తట్టుకోలేక అంటే వరద నీటి దాడిని తట్టుకోలేక చాలా మంది అల్వాల్లో ఇల్లు ఖాళీ చేస్తూ పోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మనం ప్రస్తుతం ఒక ట్రాక్టర్ పైన ఉన్నాము. ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఇంటి పరిస్థితిని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. ఆ ఇంటిని చూస్తే కూడా మొత్తం ఇళ్ళ లోపలికి కూడా వెళ్ళలేకుండా ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, జ్వరాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. మనం ఎదురుగా చూస్తున్నాం ఒకసారి విజువల్స్ లో. ఇక్కడ ఇల్లు ఖాళీ చేస్తున్న మహిళలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి అడుగుదాం, అంటే ఎట్లా ఉందండి మీ ఇంటి పరిస్థితి? ఇప్పుడు ఎందుకు మీరు ఖాళీ చేస్తున్నారు? నీళ్లు మొత్తం అన్ని వేస్ట్ అయిపోయినాయి. సరే వెళ్ళిపోతే ఏమో అని చూసినాం. మళ్ళీ నిన్నటి నుంచి ఇంట్లోకి రావడం, మేము ఆ మోటార్ పెట్టి కొట్టేసుకోవడం జరుగుతుంది బయటికి. అయినా కూడా మొత్తం తడిచిపోయినాం. మేము కూడా మంచాల మీద ఉన్నాం అట్లా రాత్రంతా మోటార్ పెట్టేసుకొని. ఇప్పుడు మళ్ళీ ఇక మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా అన్ని వేస్ట్ అయిపోయినాయి, సామాన్లు అన్ని వేస్ట్ అయిపోయినాయి. మేము ఇంకో ప్రాణాల కోసం ఇంకా వెళ్ళిపోతున్నాం ట్రాక్టర్ని పిలిపించుకొని. తెలిసిన వాళ్ళు ఉంటే చాలా నష్టం జరిగింది. మాకేమైనా చేయగలిగితే చేయండి దయచేసి. మేము చాలా బాధపడుతున్నాం, చిన్న పిల్లలు. ఇప్పుడు బ్యాగులు మనం ఎదురుగా చూడొచ్చు, బ్యాగులు సర్దుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అంటే ఏంటి సార్ మీ ఇంట్లో సామాన్? వదిలేసాం. ఇవి సామాన్లు సార్ అన్ని బీరువాలు, ఫ్రిడ్జ్లు, బైక్ అన్ని నానిపోయినాయి మొత్తం. మేము వదిలేసి మా ప్రాణాలు మేము రక్షించుకునే దానికి మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ₹1,00,000 సామాన్లు మాకు మునిగిపోయినాయి. మాకు దయచేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతున్నాం. మా ప్రాణాలు మేము రక్షించుకునేందుకు మేము బయటికి వెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న పిల్లల్ని మనం చూస్తున్నాం. వాళ్ళని అంటే ఈ వరద నీటిలో ఉంచలేక, ఇంట్లో ఉండలేక ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే ఇంట్లో ఉండాలన్నా కూడా నీళ్లు, బయటికి రావాలన్నా నీళ్లు. దీంతో ప్రస్తుతం సామాన్ అంతా కూడా ఇక్కడే వదిలేసి బ్రతుకు జీవుడా అంటూ కూడా వాళ్ళంతా ఇప్పుడు వేరే దగ్గరకు వెళ్ళిపోతున్న పరిస్థితులు, సంఘటనలు, దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరికొంతమంది ఇళ్లలోకి పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళాలి, వాళ్ళు కూడా రాని పరిస్థితి, ఇక్కడ బయటికి రాని పరిస్థితి మనకు కనబడుతుంది. మరికొద్ది సేపట్లో ఇంకా వర్షం పెరిగే అవకాశం ఉంది. అలాగే వరద నీరు కూడా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే పైనుండి 6 కాలనీలకు సంబంధించిన వరద నీరు అంతా కూడా ఇదే ప్రాంతంలోకి వస్తుంది. ఇప్పుడు ఇది శ్రీనివాస నగర్ కాలనీ, టెంపుల్ అల్వాలంటారు దీన్ని. ఈ ప్రాంతంలోకి వస్తున్న కొద్దీ ఇంకా వాటర్ ఫ్లో పెరగడము, అలాగే వరద ప్రభావం కూడా చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతూ వస్తుంది. దీంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నీటి సమస్య మాత్రం ఎక్కువగా ఈ కాలనీలో చోటు చేసుకోవడం జరిగింది. నీరు సరిగ్గా లేకపోవడం, అంటే తాగడానికి కూడా నీరు లేదు. అలాంటి స్థితిలో స్థానికులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. కనీసం వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇచ్చే అవకాశం కూడా లేకుండా ఉంది. ఎందుకంటే నడుము లోతుకు పైగా కూడా నీళ్లున్నాయి. లోపలికి రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మరొక ఇంటికి మనం వెళ్దాం. అక్కడ కూడా చాలా దయనీయ పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ ఇంట్లో కూడా పేషెంట్స్ ఉన్నారనేది వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు కొంతమంది ప్రధానంగా షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు, వయసు పైబడిన వారు ఎక్కువగా ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అలాంటి ఇళ్లల్లో ఇప్పుడు ఇంట్లో ఉండాలన్నా కూడా నీరు, బయటికి వెళ్ళాలన్నా కూడా నీరు ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇక్కడ ఈ ఇంట్లో చూస్తే మొత్తం ఈ ఇంటికి సంబంధించిన విజువల్స్ లో మొత్తం బయట సామాన్లన్నీ పెట్టేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ నుండి వాళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయే స్థితిలో వాళ్ళు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే సార్ ఎట్లా ఉంది మీ పరిస్థితి? లోపల ఇంటి లోపల మొత్తం నీళ్ళు ఉంది. మొన్నటి నుంచి అసలు ఏం లేదు. నిన్న కొంచెం తగ్గిన తర్వాత పొద్దుగాల నుంచి ఏం లేదు. లోపల మొత్తం నీళ్ళు. కావాలంటే చూడవచ్చు, మీరు రాండి. కిచెన్ సామాన్లు కూడా మనం ఎదురుగా చూస్తున్నాం. సిలిండర్స్ కానీ, గిన్నెలు కానీ అన్ని కూడా బయటికి వేసారు. వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మనం ఇది చూస్తే కూడా బెడ్రూమ్, మనం ఇప్పుడు ఈ విండోస్ నుంచి మీకు కెమెరామెన్ ద్వారా విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాము. ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో కూడా మొత్తం నీళ్లు ఇళ్లలోకి వచ్చాయి. అంటే వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళలేరు, ఇటు ఇంట్లో ఉండలేని వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తాము ఇక్కడ ఉండలేము, ఇంకా వర్షాలు మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ఒకవైపు చెప్తున్నారు. కాబట్టి తాము ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అనేది స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ 6 కాలనీలు, అల్వాల్లోని 6 కాలనీలతో పాటు టెంపుల్ అల్వాల్ ప్రాంతానికి సంబంధించిన కాలనీలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువగా నాలాలు కబ్జాలకు గురి కావడం ద్వారా బయటికి చెరువుల నుండి నీరు నాలాలకు వెళ్ళలేక ఇళ్లలోకి చేరుకుంటున్న సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. దాని ద్వారానే ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవుని గది చూస్తున్నాము, దేవుని రూమ్ కూడా
నీళ్ళు వచ్చాయి. బెడ్రూమ్లో ప్రతి అంటే ఏ ఇంట్లో కూడా నీరు చేరని ఇండ్లు లేవనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అల్వాల్ ప్రాంతంలో అర్థమవుతుంది. ఆ విధంగా అల్వాల్ ప్రాంతంలో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికైనా కొంత తమకు సహాయం చేయాలి, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు అంటే పాలు కానీ మిగతా చిన్నపిల్లలు ఉంటారు అలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి అనేది ఇక్కడ స్థానికులు కోరుతున్న దృశ్యాలు మనకి ఇక్కడ చాలా కనబడుతూనే ఉన్నాయి. మరోవైపు ఫైర్ ఇంజన్ సిబ్బంది నిన్న సుమారు 8.5 గంటల పాటు శ్రమించి సెల్లార్లలోంచి వాటర్లు తీయడం జరిగింది. అయినా కానీ మళ్ళీ రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లు పూర్తిగా నిండిపోవడం జరిగింది. దీని ద్వారా అటు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కిందికి రాలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలామంది ఈ కాలనీలో చాలామంది ప్రస్తుతము ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక పేషెంట్, ఒక అమ్మాయిని మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఒక పేషెంట్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతము ఆమెని ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం వల్ల బయటికి తీసుకెళ్లడానికి ప్రస్తుతము ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఆమెను ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు అల్వాల్లో చాలా కనబడుతున్నాయి. తమకు సహాయం చేయాలని కోరుతున్న వారు చాలా ఎక్కువగా కనబడుతున్నారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ.